అపర చాణక్యుడు, నవ్యాంధ్ర రథసారథి, పేదలకు ప్లీడర్, నేతలకు లీడర్, వ్యూహాల్లో దిట్ట, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా తిరుగులేని ఎదురులేని రాజకీయ నేత. ఎంతోమంది రాజకీయ నేతలు వచ్చారు వెళ్లారు, ఆయన మాత్రం వేరు. ఆయన రూటే సపరేటు. చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్నారు. ఇంత ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా? సీఎంగా బాధ్యతలు చేపట్టి 29 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న ఆ రాజకీయ దురంధరుడు ఎవరు? నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం వయస్సు 75 ఏళ్లు. ఇంత వయస్సులో 25 ఏళ్ల యువకుడిగా మారిపోయారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా 29 ఏళ్లు పూర్తయ్యాయి. 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1978లో ఎమ్మెల్యేగా గెలిచారు. పురావస్తు శాఖ, సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశు సంరక్షణ, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖలకు మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు. ప్రత్యర్థుల ఊహలకందని వ్యూహాలతో రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగారు. పాలిటిక్స్లోకి వచ్చిన 17 ఏళ్లలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంత తక్కువ వయసులో ఎవరూ సీఎం అవ్వలేదు. అది చంద్రబాబు నాయుడుతో మాత్రమే సాధ్యమైంది. తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రాజకీయాల్లో ఎంత యాక్టివ్గా ఉన్నారో 47 ఏళ్ల తర్వాత కూడా అదే దూకుడుతో వ్యవహరిస్తున్నారు. 46 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో మైలురాళ్లు సాధించారు. ప్రత్యర్థులకందని వ్యూహాలతో గెలుపు శిఖరాలు అధిరోహించారు. 30 ఏళ్లకు మునుపు నేను ముఖ్యమంత్రి అయిన రోజున ఈ రోజే సెప్టెంబర్ 1 అక్కడి నుంచి ఏ విధంగా పనిచేశానో దాని టెస్టిమోనియలే ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. ఈరోజు మళ్ళీ నేను ఏ విధంగా ముందుకు పోవాలి అని ఒకసారి నెమరు వేసుకునే రోజు ఇది. ఒక్కొక్కసారి నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను CBN 1995 అని. ఆ రోజు CBN మళ్ళీ ఈరోజు ఈ పనుల్లో చూపించాలని నా కోరిక. డెఫినెట్గా చేస్తాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రవేశపెట్టిన వినూత్న విప్లవాత్మక విధానాలు, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోతాయి. 1983 చివర్లో తెలుగుదేశం పార్టీలో చేరిన చంద్రబాబు ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. 1983 ఎన్నికల్లో ఓటమి పాలైన వెనకడుగు వేయకుండా ముందుకు సాగారు. అక్కడి నుంచి రాజకీయ జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది. 1984లో టీడీపీ ప్రభుత్వ సంక్షోభ ఉపద్రవాన్ని తిప్పికొట్టడానికి రంగప్రవేశం చేశారు. ఆయన వ్యూహరచనతో, రాజకీయ చతురతతో నిర్వహించిన పాత్ర అనిర్వచనీయం. 1994లో టీడీపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. 1995లో తొలిసారి సీఎం అయిన చంద్రబాబు 1999లో తిరుగులేని సీట్లు సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. రాజకీయ రంగంలో చంద్రబాబుకు అపర చాణక్యుడని పేరుంది. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయగలిగేలా టీడీపీని తయారు చేయడంలోనూ, నేషనల్ ఫ్రంట్లోనూ చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ఐకే గుజ్రాల్, దేవేగౌడ, వాజ్పేయి ప్రధానమంత్రులు కావడంలో చంద్రబాబు చక్రం తిప్పారు. రాష్ట్రపతి అబ్దుల్ కలాం నియామకంలోనూ ముఖ్య భూమిక వహించారు. 1995 నుంచి 2004 మే వరకు 10 ఏళ్ల పాటు ఉమ్మడి ఏపీకి సీఎంగా పనిచేశారు. అదే సమయంలో జాతీయ రాజకీయాల్లోనూ ఒక వెలుగు వెలిగారు. 2004 ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందిన 2009లో మళ్లీ అధికారంలోకి రాలేకపోయినా ఆత్మస్థైర్యం కోల్పోలేదు. నాయకుల్లో, కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపారు. అనేక సమస్యలపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం వరకు అలుపెరగని పోరాటం చేశారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసం, పార్టీని బలోపేతం చేయడం కోసం 208 రోజులు 2817 కిలోమీటర్లు ప్రజల కోసం పాదయాత్ర చేశారు. దేశ రాజకీయాల్లో చంద్రబాబుది చెరగని ముద్ర. ఎందరో రాజకీయ ఉద్దండులు ఉన్నప్పటికీ తనదైన ప్రత్యేకతతో, అసాధారణ ఆలోచనలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఆయన సృష్టించుకున్నారు. సాటి ముఖ్యమంత్రుల ఆలోచనలకు కూడా అందని విధంగా ఆయన పాలనా విధానంలో సంస్కరణలు అమలు చేశారు. పెట్టుబడులను ఆకర్షించడంలో, పరిశ్రమలు రప్పించడంలో, టెక్నాలజీని పరుగులు పెట్టించడంలో చంద్రబాబు మార్కు చూపించారు. విభిన్నమైన ఆలోచనలతో, పక్కా ప్రణాళికతో అద్భుతమైన ఫలితాలను రాబట్టడం ఆయన నైజం. తన విజన్కు టెక్నాలజీని జోడించి యువత జీవితాల్లో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. మహిళలను ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దిన ఘనత ఆయనదే. రాజకీయాల్లో ఒడిదుడుకులు ఎదురైన ప్రతిసారి తన అనుభవంతో, చతురతతో తిరిగి నిలబడ్డారు.